నాశనం అయితే బాగుంటుంది అనే వాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదా? అనుకుంటారా? వీడికి రేపు పొద్దున దెబ్బ తగలాలబ్బా, ఆ స్కూల్కి రాకపోతే బాగుంటుంది ఎంతమంది అనుకున్నారా? నిజంగా చెప్పండి. అది చూసారా? అవును అనుకుంటారు. అందరు చేయొద్దండి, అందరూ అనుకున్నారా? అబద్ధాలు ఆడబాకండి. అది అర్థమైందా? మీకు ఎవరు చెప్పారు ఇలా అనుకోవాలని? ఎవరు చెప్పలేదు కదా, మీరే అనుకున్నారు కదా. అదేంటిది? పాప నైజం ఏంటిది? అయితే అలా అనుకోవచ్చా? అలా అనుకోకూడదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు? బలి అంగీకరించలేదు కాబట్టి తమ్ముడిని అన్న ఏం చేశాడు? చంపేసి. అప్పుడు తమ్ముడిని ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు కదా, నీ తమ్ముడైనా ఎవరు? హేబేలు ఎక్కడా అంటే అతను ఏమన్నాడు? అట్లా అడగడం వల్ల అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? పాపములోనే అని ఎవరు చెప్పాడు? అందరం కూడా మన యేసుక్రీస్తు వారి రక్తము ఏం చేసింది? మనల్ని కడిగి పవిత్రులుగా చేసింది. ఎందుకని? రక్తము చిందించకుండా, పలకాలి ఇది కూడా, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. అయితే ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము మానవుని యొక్క పాపమును తీసివేయుట అసాధ్యము. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. బాగు బలకాలు ఏమయ్యారు? పనికి మాలిన వాళ్ళు అయిపోయారంట అందరూ. ఎందుకు? త్రోవ తప్పి, ఫస్ట్ కాలం నుంచి త్రోవ తప్పారు. ఎవరు? ఆదాము నుండి ఈరోజు మన వరకు ఏమైనాము? త్రోవ తప్పిపోయాం. ఏమయ్యాం? అయితే మానవుని కొరకు ఒక నిర్దోషమైన నీతిమంతుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనందరి కొరకు తన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు అనమాట. మోకరించండి, అందరూ మోకరించాలి. ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి యేసయ్యా నేను పాపినని అంటారో వారిని ఏం చేస్తాడు? ఆయన క్షమిస్తాడు. మోకరించాలి. యేసయ్యా నా యొక్క పాపాలు క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి, నా యొక్క ప్రతి పాపం కడగండి, ఇక మీదట పాపం చేయకుండా నన్ను కాపాడండి. క్లాస్లో టీచర్ మాట వినేటట్టు సహాయం చేయండి, పక్క పిల్లల్ని కొట్టకుండా సహాయం చేయండి, అందరితో ప్రేమగా ఉండడానికి సహాయం చేయండి, నా హృదయంలోనికి రండి, నాకు రక్షణ దయచేయండి. మీ యొక్క రక్తంతో నా యొక్క ప్రతి పాపం కడిగినందుకు మీకు వందనాలు. యేసయ్య నామములో స్తుతి.
9th చాప్టర్. వీడెక్కడో తిప్పేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. నేను చెప్తాను, తీసిన వాళ్ళు చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 9. రక్తము చిందింపకుండా చంప వచ్చును. కూర్చోండి, ఇంకా నేను చెప్తాలే, కూర్చోండి. గంట సేపు అయింది, అందరు చదివారు. కూర్చోమ్మా. కాబట్టి అక్కడ ఏముందో తెలుసా? ఆయన సదాకాలం నిలిచేటువంటి ఒకేసారి బలి అర్పించాడు. ఎప్పుడు? మనందరం పుట్టక ముందే. ఎప్పుడు? ఆయన ఏం చేశాడు? క్రూరమైనటువంటి శిలలో తన ప్రాణాన్ని బలిగా అర్పణగా నది వాలే నది వాలే సురక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినంబు తుడిచే ఆ ప్రశస్త రక్తమే. యేసు చావుందే సిలువపై నీ కోరకే నా కోరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కోరకే నా కోరకే. మనందరి కొరకు ఏమైనాడు ఆయన? ఇప్పుడు రక్తము కార్చాడు కదా. అయితే ఎవరైతే యేసయ్యా నేను పాపిని, నా యొక్క పాపములు క్షమించు, నీ రక్తంతో కడుగు, శుద్ధీకరించి అంటారో వారేమవుతారు? ఆ యొక్క రక్షణను పొందుకుంటారు. ఏం చేస్తారు? రక్షణను పొందుకుంటారు. కాబట్టి ఇందాక మనం అడిగామా లేదా? కాబట్టి యథార్థంగా అడిగితే ఏమవుతుంది? యేసు ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. సరేనా? అందరు కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఒకసారి చిన్న ప్రార్థన. లో మీ ముందు నిలబడటానికి దేవుడు నా పట్ల కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కనుక మీరు కూడా మరి ప్రైజ్ ద లార్డ్ అంటే దేనికి పోయి ప్రైజ్ ద లార్డ్ చెప్తారు? దేవునికి ఏ విషయంలో మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నారు? దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచి ఈ VBSలో ఉండటానికి, ఈ VBSలో మిగిలిన వారి అందరితో కలిసి మరి మీరు కూడా పాలు పంచడానికి, ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించడానికి కొరకు ప్రైజ్ ద లార్డ్ అని చెప్తున్నాం. కనుక ఈ భాగాలు ఎప్పుడు కూడా మీరు గమనించుకోవాలి. దేవుడికి ఎవరికైనా మనం చెప్తున్నామంటే ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని అందరినీ కూడా సజీవులుగా ఉంచాడు, దేవుని ఇంట్లో ఉంచాడు, దేవుని ప్రజలతో మనల్ని ఉంచాడు. ఇదన్న మరి ఒక చక్కటి మరి చివరి సమయం కూడా నాకు ఎక్కువ ఇవ్వలేదు కనుక చూడండి, ఇక్కడ చూస్తే ముందు మాట్లాడితే పనిచేయదు. చూడండి, ఇక్కడ చక్కటి ఉంది చూడండి. లీ హూస్ ఎస్కేప్ ఏ స్టోరీ ఆఫ్ వియట్నాం అని ఉంది.
కనుక ఎస్కేప్ అంటే అర్థం ఏంటంటే తప్పించుకుని వెళ్ళిపోవటం, తప్పించుకుని పారిపోవటం. చూసారా, ఈ భాగంలో మనం చూస్తూ వస్తున్నాం. కొన్ని మాటలు మనం చూద్దాం. నాకు ఇచ్చింది తక్కువ సమయం కనుక ఏమవ్వదు. చూడండి ఒకసారి, దీన్ని వియత్నాం అని చూపిస్తున్నాం, దాన్ని తెలుగులో కూడా వియత్నమే అంటున్నాం. గుర్తుంచుకోండి, ఇది మన భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉంది కనుక అట్లాగే ఈ వియత్నాం అనే దేశం కూడా ఆసియా ఖండంలోనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది వియత్నాం దేశం నుంచి వచ్చారు చెప్పండి? వియత్నాం దేశం నుంచి ఎంతమంది వచ్చారు? అరే బాబు, ఎంతమంది వచ్చారు? ఎవరు లేరా? వియత్నాం దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? అందరూ కాకినాడలేనా? రైట్, సంతోషం. కనుక ఇక్కడ చూద్దాం ఒకసారి కొన్ని మాటలు. దీనికి ఈ వియత్నాం దేశానికి పరిసరం దగ్గరలో చూసినట్లయితే మయన్మార్ అంటే బర్మా, ఈ మధ్యన ఎక్కువ అక్కడ భూకంపాలు జరుగుతూ వస్తున్నాయి మనం చూస్తున్న మయన్మార్లో. అట్లాగే అక్కడ చూసినట్లయితే ఇంకా మిగిలిన థాయిలాండు, ఇవన్నీ దగ్గర ఉన్న దేశాలు. గుర్తుంచుకోండి. కనుక ఇది మనం చెప్పేది ఏంటంటే వియత్నాం అనే దేశం గురించి మనం చెప్తున్నాం. ఈ వియత్నాం దేశంలో వాళ్ళకి ఏంటంటే, మనకైతే రూపాయల్లో ఉంటాయి మన డబ్బులు, వాళ్ళు ఏంటంటే డాంగ్స్ అంటారు. వాళ్ళు డాంగ్స్ అనేటి వాటిలో వాళ్ళ యొక్క ముఖ్యమైన పట్టణం, క్యాపిటల్ ఏంటంటే హనాయ్ అనే దేశం పట్టణం వాళ్ళకి ముఖ్యమైన పట్టణంగా మనం చూస్తూ వస్తున్నాం. అమెరికా వారికి మిత్రదేశం, స్నేహంగా ఉండే దేశం. అక్కడ ఎక్కువగా వియత్నాంలో ఎక్కువ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సమయం తక్కువ ఇచ్చారు, నాకు సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తాను. కనుక 1970లో జాగ్రత్త గుర్తుంచుకోవాలి, 1970లో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన ఆధారం చేసుకుని ఈ కథ నిర్మించబడి ఉంది. ఈ కథలో మనం ముఖ్యంగా చూసేది ఎవరంటే, జాగ్రత్త గుర్తుంచుకోండి, మిగిలిన చెప్పలేను. అక్కడ ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న గ్రామం ఉంది. ఎంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ? పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వెరీ గుడ్. అక్కడ కూడా వియత్నాం దేశంలో కూడా అక్కడ కూడా చిన్న పల్లెటూరు గ్రామం ఉంది, తెలిసిందా? ఆ పల్లెటూరు గ్రామంలో మనం చూస్తున్నది ఒక చిన్న కుటుంబం ఉంది. పల్లెటూరు కుటుంబంలో చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో మీరు ఇక్కడ చూస్తే వింటలేదు, చక్కటి కథ ఉంది, బొమ్మలు చూపిస్తాను కనుక జాగ్రత్తగా వినండి. కనుక అక్కడ ఆ చిన్న గ్రామంలో చూసినట్లయితే లీ హూ అనే కుర్రోడు, వాడికి ఒక చిన్న చెల్లి, దాని పేరు లీ కిమ్. ఆ లీ కిమ్కి 1 సంవత్సరం వయసు, వాడి లీ హూ అనే వాడికి మాత్రం 9 సంవత్సరాల వయసు ఉంది. వాళ్ళిద్దరూ, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళకి ఒక పెంపుడు జంతువు కూడా ఉంది, నేను చూపిస్తాను తర్వాత. కనుక ఒక చిన్న పెంపుడు జంతువు కూడా ఉంది వాళ్ళకి. మనమైతే ఏం పెంచుకుంటాం చెప్పండి? ఇంట్లో ఏం పెంచుదాం మనం సాధారణంగా? కుక్క, వెరీ గుడ్. ఇంకా పిల్లు, ఇంకా అంతే. కానీ ఇటువంటి పెంచుకుంటారు. వాళ్ళు ఏం పెంచుకున్నారంటే చక్కగా అందంగా ఉండే ఒక పందిని పెంచుకున్నారంటారు. ఏం పెంచుకున్నారు? పంది. గుర్తుంచుకోవాలి, అక్కడ వాళ్ళకి ఏంటంటే చక్కగా దాన్ని పెంచుతారు. పంది అంటే ఇక్కడ మన ప్రాంతాల్లో ఉండే పంది కాదు అది. వాళ్ళు చక్కగా దాన్ని మంచి ఆహారం అది పెట్టి చక్కగా పోషించేటి వరి పంది అది. కనుక గుర్తుంచుకోండి, ఇక్కడ మనం చెబుతూ వస్తున్నాం. ఆ ఆచారాలు అవే వాళ్ళకి దేవుడు తప్ప ప్రత్యేకంగా దేవుడి గురించి వారు ఎరగనటువంటి వారుగా ఉంటారు. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నట్టు వాటిలో చూసినట్లయితే వీరు అక్కడ సాధారణంగా చుట్టూ చూసినట్లయితే ఎప్పుడు యుద్ధం, పైనుంచి ఏరోప్లేన్ల నుంచి బాంబులు, చూసారా? అట్లాగే గొప్ప సైన్యం ఉంటుంది అక్కడ. సైన్యం బూటుకాలతో శబ్దాలు, అట్లాగే తుపాకీలు, ఇవన్నీ మోగుతూనే ఉంటాయి. కనుక ఎవరు నిద్రపోరు. అక్కడ ఉండే ప్రజలు మాత్రమే నిద్రపోగలరు. ఆ శబ్దాలు ఉంటే కానీ వాళ్ళు నిద్రపోరు, చూసారా? కనుక ఒకసారి మనం చూస్తున్నట్లయితే వాళ్ళు ఆ రీతిగా ఆ ప్రాంతాలకు అలవాటు పడిపోయారు. శబ్దాలు వచ్చినా ఏం వచ్చినా చక్కగా వారు ఏం గురక పెట్టి నిద్రపోయేంటి ప్రజలు అక్కడ.
కనుక ఇక్కడ చూస్తున్నాం లీహు అతని యొక్క 1 సంవత్సరం నుండి చిన్ని చెల్లి కిమ్, లీ కిమ్, గుర్తుంచుకో. లీహు ఆ చెల్లి పేరు 1 సంవత్సరం ఉన్న అమ్మాయి లీ కిమ్. వీళ్ళు మాత్రం చక్కగా నిద్రపోతూనే ఉన్నారు. ఆ సమయాల్లో ఇక్కడ చూడండి, వీడు లీహు చూస్తున్నారా, లీహు. ఆ సంఖ్యలో ఉన్నంటి పాప కిమ్, సంవత్సరం పిల్లే. చూసుకోండి, లీ కిమ్. బాగున్నారు వీళ్ళు? రైట్. ఇప్పుడు చూడండి, మరి జాగ్రత్తగా చూస్తే చెప్పగలం. వాళ్ళు అక్కడ చాపేసుకుని చక్కగా, మరి అక్కడ ఏమీ లేవు. ఆ ప్రాంతం అంతా కూడా మరి మంచాల వేసుకు పండుకుంటా లేదు, కానీ చాపలు వేసుకుని చక్కగా నిద్రపోతున్నారు వాళ్ళు. ఇది చూసారా, ఇక్కడ ఇద్దరు నిద్రపోతున్నారు. ఈడేమో లీ హూ, ఈమెవరో కిమ్. వెరీ గుడ్, లీ కిమ్. వాళ్ళు చక్కగా నిద్రపోతున్నారు. చూసారా, మరి బయట మీరు తుపాకీలు కానీ ఈ బాంబులు కానీ ఏం పడ్డా వాళ్ళకి ఏం వినపడదు. కారణం ఏంటంటే అంత మత్తుగా అలవాటైపోయింది వాటికి, అలవాటైపోయింది. ఒకసారి నేను చెప్తున్నా, అంటే ఇక్కడ సమయం కాదు కానీ, ఒక రైల్వే ఎంప్లాయీ, అంటే రైల్వేలో పనిచేసినటువంటి ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి వస్తే రైల్వే స్టేషన్లోనే కూర్చుని ఉన్నాడు. నేను అడిగితే ఏంటంటే, ఈ సౌండ్ వినిపిస్తే తప్ప నాకు నిద్ర పట్టదు అన్నాడు. ఏ సౌండు? ఆ రైల్వే స్టేషన్లో వచ్చిండే రైలు యొక్క శబ్దం కదా. చాలామంది దేవుని ఇంటికి వస్తే కానీ నిద్ర పట్టదు కొంతమందికి కదా. దేవుని ఇంటికి వస్తే చక్కగా నిద్రపోతారు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళిద్దరికి కూడా మోతలో చక్కగా నిద్రపోతున్నారు. అప్పుడు ఈ లీహు అన్నవాడికి గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక చక్కటి కళ వచ్చింది వాడికి. ఈ కళలో ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారు. ఒక ఆవిడ ఇతర దేశాల నుంచి వచ్చే స్త్రీ, ఫారినర్. గుర్తుంచుకోండి, ఆమె మరి రంగు తెల్లగా ఉంది. తల కూడా చూసినట్లయితే బ్రౌన్ కలర్లో ఉంది. కళ్ళు కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. కనుక వేరుగా కనిపిస్తుంది స్త్రీ. రెండవ ఆవిడ ఎవరంటే ఆ యొక్క వియత్నాం, అంటే ఆ దేశానికి చెందిన అమ్మాయి. తన చేతిలో చూడండి జాగ్రత్త, ఏం కనిపిస్తుంది? తన చేతిలో ఏం కనిపిస్తుంది? నల్లటి అట్లేసినట్టు ఒక గ్రంథం కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, ఎంతమంది దగ్గర ఉన్నారో, మీ దగ్గర ఎంతమంది ఉందో ఇటువంటి గ్రంథం? ఒకసారి పైకెత్తి చూపించండి చూద్దాం. ఉందా మీ దగ్గర? ఇది ఉందా? ఎంతమంది దగ్గర ఉంది? లేదా మీకు? లేదు. ఉందా? దాచిపెట్టావా? బయటిది. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇటువంటి గ్రంథం ఉంది ఆ అమ్మాయి దగ్గర. ఆ అమ్మాయి ఆ దేశస్తురాలే, తన దగ్గర అటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కనుక అక్కడ ఉన్నంటి వాళ్ళు సాధారణంగా ఆ ప్రాంతంలో వాళ్ళు నమ్మేంటి ఆ దేవుడు, ఆ పూజారి ఏం చెప్పాడంటే, అమ్మో ఆ గ్రంథం చాలా భయంకరమైన గ్రంథం, కనుక దాంట్లో ఉన్నంటి దేవుడు మాత్రమే నమ్మితే ఆ పరలోకానికి వెళ్తారు, దాన్ని నమ్మకపోతే పరలోకానికి వెళ్ళరు, కనుక చాలా అద్భుతాలు చేసే గ్రంథం అని చెప్పాడు అతను. అక్కడున్నంటి ఒక పూజారి. చూసారా, తర్వాత ఏంటంటే పూజారి అక్కడున్నంటి ఆ ఇద్దరిని కూడా అక్కడించే దేశం నుంచి పంపి, ఇదంతా కూడా కళే. లీహుకి నిద్రపోతూ ఈ కళలో ఎన్ని చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారా? కనుక వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి పంపించాడు. కారణం ఏంటంటే ఒక మాట చెప్పాడు, ఆ గ్రంథంలో ఉన్నంటి దేవుని కనుక అతను ఇతర దేశ దేవుడు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, మన దేశంలో కూడా ఏదైనా దేవుని యొక్క పత్రికలు కానీ దేవుని యొక్క సువార్త చేస్తుంటే కానీ ఆటంకపరిచేవారు చాలామంది ఉన్నారు కదా. అందువల్ల మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మరి ఆ పూజారి ఏం చేశాడంటే, ఆ ప్రాంతంలో ఉన్న పూజారి వెంటనే వాళ్ళిద్దరిని కూడా పంపించారు. అది కళ. ఆ కళలో వీళ్ళిద్దరిని చూశాడు. గుర్తుంచుకోండి, కనుక ఒక ఆవిడేమో ఇతర దేశపు స్త్రీ, ఒక ఆవిడేమో అదే దేశానికి చెందిన స్త్రీ. ఆవిడ చేతిలో బైబిల్ ఉంది. చక్కగా మరి పిల్లలందరినీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా పోగు చేసి దేవుని యొక్క సువార్త అందిస్తూ వస్తుంది. చూడండి జాగ్రత్తగా, ఈసారి ఇంకో పేజీ తిప్పాను చూడండి చక్కగా. కనుక అక్కడ ఆ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ప్రాంతం. కారణం ఏంటంటే బాంబులు వేస్తున్నారు పైనుంచి. రెండోది ఏమో సైనికులు ఉన్నారు, వాళ్ళ బూట్ కాళ్ళు శబ్దాలు ఉన్నాయి చూసారా. రెండోది తుపాకీలతో పేలుస్తున్నారు వాళ్ళు.
ఇవన్నీ చాలా భయంకరంగా ఉంది అక్కడ ప్రాంతం, చాలా భయంకరంగా ఉంది చూసారా. అందువల్ల అక్కడ వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు, బయలుదేరండి అని వాళ్ళందరినీ కూడా బయలుదేరి చేశారు. ఎవరెవరు బయలుదేరారు చూడండి ఇక్కడ ఒకసారి, ఎవరెవరు బయలుదేరారు లీహు యొక్క తండ్రి, లీహు మదరు తల్లి, చెల్లి పేరు ఏం పేరు? కిమ్, కిమ్. కనుక ఆ పాప తర్వాత వాళ్ళ యొక్క పెంపుడు జంతువు కనిపిస్తుందా, తోడేసి కట్టి తీసుకెళ్తున్నారు. ఏంటది? రైట్, పిగ్. చూసారు అన్ని వీళ్ళంతా కూడా వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, అయ్యా మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి, కనుక వాళ్ళు బాంబు వేశారంటే మనం అంతా ఒక్కసారి చచ్చిపోవాల్సి వస్తుంది, బయలుదేరండి అని అందరినీ బయలుదేరి చేశారు. ఏ సమయంలో వాళ్ళు ఏదన్నా పగల ప్రయాణం చేయటం లేదు, పగల వాళ్ళకి కనిపిస్తే బాంబు వేస్తారు, లేక తుపాకుతో కాల్చేస్తారు. కనుక ఏం చేశారంటే వాళ్ళు ఆ రాత్రి సమయంలోనే చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తారు చెప్పండి? వీళ్ళు పారిపోతున్నారు, అక్కడి నుంచి ప్రాంతం నుంచి పారిపోయి వెళ్ళిపోతున్నారు కదా. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరి వెళ్తున్నారు. చూసారు, ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. కనుక వాళ్ళు తెలుసున్న విషయం ఏంటంటే, ఆ గ్రామానికి దగ్గరలో పెద్ద పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని చేరుకుంటే మనకి భయం లేకుండా ఉంటుంది, ఆహారం కానీ అన్నీ కూడా మనకు దొరుకుతాయి, ఎంత భయపడక్కర్లేదని అనుకుంటా బయలుదేరే పాపం. వాళ్ళు బయలుదేరి వెళ్తుంటే వాళ్ళకి ఏం కనిపించిందంటే, చూసారా అక్కడ వాళ్ళకి ఒక వరి చేను కనిపించింది. వరి చేను, ప్యాడీ ఫీల్డ్ అన్నాడు. అక్కడ ఉండేంటి ఆ వరి పైకి పెద్దవి అయ్యి ఉంటే చక్కగా దాగుంటకి బాగుంటాయి కదా అని వాళ్ళు వేశారంటే ఆ వరి పొలం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంతా వరి పొలంలోనే ఆ రాత్రి 1-2 రాత్రులు అక్కడే గడిపేశారు. బయటికి వెళ్తా లేదు, పగలు రాత్రులు మాత్రమే తిరగాలి. జాగ్రత్త గమనించండి, పగల మాత్రం వాళ్ళు ఎక్కడ కనపడటం వీల్లేదు. పగలంతా దాగోవాలి, రాత్రి సమయం మాత్రమే బయలుదేరి వెళ్ళాలి. కనిపిస్తుందా? కానీ అక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి గేదె కనిపిస్తుంది, ఆవు కనిపిస్తుంది, అక్కడ కొన్ని జంతువులు కూడా కనిపిస్తున్నాయి, కొంగలు కనిపిస్తున్నాయి. వాటి మీద ఈ కొంగలు కూడా పైన నిలబడి ఉన్నాయి. అప్పుడు లీహు అనుకున్నాడట, చక్కగా ఈ జంతువులు వాటికి మాటలు రాకపోయినా ఒకరికొకరు చక్కగా ప్రేమించుకుని చక్కగా కలిసి ఉంటున్నారు కదా, మరి ఈ ప్రజలు ఎందుకు కలిసి ఉంటారు? కనుక మొత్తం ఆ ఇంటిలో ఎవరెవరు ఉన్నారో, లీహు, ఆ చిన్న చెల్లి 1 సంవత్సరం లోపునంటి పాప, కిమ్ వాళ్ళ యొక్క తల్లి, వాళ్ళ యొక్క నాన్నగారు. ఇవి 2-3 మనం చూస్తూ వచ్చాం. వారు కలిగి ఉన్నటువంటి పెంపుడు జంతువు పంది అవి ఉన్నాయి. అవన్నీ పట్టుకుని బయలుదేరి వెళ్ళారు. చూసారా, బయలుదేరి వెళ్తే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళగలరు? అక్కడ ఒక వరి చేను కనిపించింది, వరి చేనులో కొంతగా దాక్కున్నారు ఆ రాత్రి సమయంలో. ఇంకా తెల్లవారిపోతుంది, తెల్లవారిపోయినప్పుడు కనిపిస్తే బాంబు వేసేస్తారు వాళ్ళ మీద. కనుక వాళ్ళు ఏం చేశారంటే, ఆ దగ్గరలో చిన్న మరి గుడిసెలాంటిది కనిపించింది. ఆ గుడిసెలో మనుషులు ఎవరు లేరు, వాళ్ళు విడిచిపెట్టి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ గుడిసెలోకి వెళ్ళి బాగుంటుంది, కాస్త దాగవచ్చేమో బాగుంటుంది అని వీళ్ళంతా ఆ సూర్యుడు అంటే తెల్లవారికి మునిపే ఆ గుడిసెలో చేరారు అందరూ. చూసారా, గుడిసెలో చేరిన తర్వాత జాగ్రత్త వినాలి. కనుక ఎవరెవరు గుడిసెలో చేరారు? ఎవరెవరు అక్కడ ఆ ఇంట్లో వెళ్ళింది? ఎవరెవరు? లీహు, అలాగే తన చిన్ని చెల్లెనేంటి కిమ్. చూసారా, అట్లాగే వాళ్ళ పెంపుడు జంతువు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత, అది వాళ్ళ అమ్మ, వీళ్ళంతా కలిసి లోపలికి వెళ్ళారు. ఆ గుడిసెలో ఉన్నారు లోపల. చూసారా, అక్కడ వంట కూడా బయట చేసుకుంటలేదు. కారణం ఏంటంటే వెలుతురు కనిపిస్తే బాంబు వేస్తారేమో అని భయపడి ఎంతో దాక్కుంటూ ఆ గుడిసెలో ఉన్నారు. జాగ్రత్త చూసేది. కనుక అక్కడ మరి అదే మనం చూస్తున్నాం, లీహు యొక్క తల్లి, లీహు యొక్క తండ్రి కనిపిస్తున్నారా? అక్కడ ఆమె అంటే లీహు యొక్క తల్లిని మరి అంటే కనపడకుండా చేయటం కొరకు ఆయన లీహు యొక్క తండ్రి అడ్డంగా నిలబడి ఉన్నాడు. ఇదో కనిపిస్తుంది, అడ్డంగా నిలబడి చేపెట్టాడు. ఈ లోపల వాళ్ళకి బయట చూసినట్లయితే ఆ ఈ గుడిసెకు వెలుపల సైనికుల యొక్క శబ్దాలు, వాళ్ళ బూట్ శబ్దాలు, తుపాకీలు, ఇవన్నీ మోత వినిపిస్తుంది.
వీళ్ళు చాలా భయపడిపోయారు. భయపడిపోతే ఈ లోపల ఒకడు అంటే అందులో అక్కడ అన్నారు, అరే ఇంత ముందు ఈ ఏరియా అంతా కూడా మన వాళ్ళు వచ్చి చూశారు, ఇక్కడ ఎవరు లేరు, అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు భయపడి అనుకుంటే ఈ లోపల ఉండిపోయింది, లోపల పంది ఉండిపోయింది. కానీ వీళ్ళంతా భయంతో దాక్కున్నారు. కానీ ఆ పంది హో అని శబ్దం చేసింది. శబ్దం చేస్తుంటే అయ్యో లోపల ఏదో ఉంది అని ఆగి వాళ్ళు ఏం చేశారంటే ఒకడు లోపలికి వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది, పందే కాదు కానీ ఇదిగో లీహు యొక్క తండ్రి కనిపించాడు. అతను బయటికి లాక్కెళ్ళిపోయి ఆ ఇంటి గుడిసు ముందు బయటే ఏం చేశారంటే కాల్చి చంపేశారు అక్కడే. చూసారా ఎంతమంది బయలుదేరారు వీళ్ళు? ఎంతమంది? 4 కదా, పందితో కూడా అయితే 5. చూసారా, లీహు యొక్క చెల్లి లీకిమ్, అట్లాగే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఏమైపోయిందంటే లీహు యొక్క తండ్రిని బయటికి ఈడ్చుకెళ్ళిపోయి ఆ ఉన్న చోటే బయట కాల్చి చంపేశారు. కాల్చి చంపినా ఏడవటానికి ఏం లేదు, ఈ మిగిలిన కూడా చంపేస్తారు. అందువల్ల ఎవ్వరు మాట్లాడతలేదు. ఆ లీహు మాత్రం చిన్న కన్నం ఉంటే వచ్చి అక్కడ దాంట్లో చూసి వాళ్ళ నాన్న పడిపోయి ఉన్నాడు, చచ్చిపోయి పడిపోయి ఉన్నాడు, చూశాడు. చూసారా, మరి ఆవిడ కూడా రాలేకపోయింది. ఇది చూసి ఆ శబ్దాన్ని చూసి లీహు చెప్పాడు కనుక తండ్రి చచ్చిపోయాడని తెలుసుకుని ఆవిడేంటంటే స్పృహ తప్పి పడిపోయింది. తను బయలుదేరుతూ ఇందాక చూస్తూ వచ్చాం మాట చూడండి ఒకసారి, వెనకొక్క చూద్దాం. మూటలో కొన్ని బట్టలు, తింటే కొంచెం ఆహారం, తర్వాత ఆ ప్రాంతంలో వాళ్ళు కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళ యొక్క దేవుని యొక్క ఒక బొమ్మ అవి పెట్టుకుని బయలుదేరి వెళ్ళారు. ఇప్పుడు ఏమైపోయింది, లీహు యొక్క తండ్రి ఏమైపోయాడు, చనిపోయాడు, బయట చంపేశారు. ఇది చూసి లీహు యొక్క తల్లి వెంటనే స్పృహ తప్పి కుప్ప కూలిపోయింది, పడిపోయింది. ఇకపోతే లీహు అతను చిన్న చెల్లి, 1 సంవత్సరం వయసు ఉన్నట్టు చిన్న చెల్లి లీకిమ్ ఆ మూలలో దాక్కుని ఉన్నారు వీళ్ళు. చూసారా, వాళ్ళు లోపలికి వచ్చి అందులో ఒకడు వచ్చి చూడటానికి ఈ లోపల వీళ్ళంతా భయంతో ఎంత నిశ్శబ్దంగా ఉన్నా ఆ లోపల ఒకటి ఉండిపోయింది. ఏది? పంది ఊరుకుంటుందా, ఆ హో 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 నరవటం మొదలెట్టింది. అది ఆ శబ్దాన్ని బట్టి లోపలికి వచ్చి చూస్తే ఎవరున్నారు, ఆ పందికి తాడేస్తుంది కదా, దాన్ని లాక్కుని వెళ్తూ పడిపోయి ఉన్నంటి లీహు యొక్క తల్లిని కూడా భుజాన్ని వేసుకుని తీసుకుపోయారు. ఇప్పుడు ఇంకెవరు మిగిలారు? చెప్పండి. లీకిమ్ వాళ్ళిద్దరే మిగిలారు. వాళ్ళ తండ్రిని చంపేశారు, తల్లిని బయటికి తీసుకుపోయారు, ఎత్తుకుపోయారు, ఆ పందిని కూడా లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరే మిగిలారు. ఎవరెవరు మిగిలారు చెప్పండి? లీహు లీకిమ్ వాళ్ళిద్దరే మిగిలారు. ఏం చేయగలరు వాళ్ళు ఏం చేయలేరు. ఈ పాపేమో 1 సంవత్సరం పిల్ల, అతనేమో 9 సంవత్సరాల చిన్న కుర్రోడు. 9 సంవత్సరాలు అంటే ఎంతమంది చేయొచ్చండి ఇక్కడ? రైట్ 9 సంవత్సరాల వాళ్ళు చాలా ఉన్నారు. చూసారా, ఈ భాగాల్లో చూస్తున్నాం. అప్పుడు నాన్న చంపటం, తల్లేమో స్పృహ తప్పి పడిపోవటం, తను మోసుకుపోవటం, ఇవన్నీ వాడికి తెలుసు, లీహుకి మాత్రమే తెలుసు. చూసారా, కనుక తను లేచి పాప లీకిమ్ లేచి ఆకలి అంటే మొదలెట్టింది. వాడి పాపము ఏదో వాళ్ళ అమ్మ సిద్ధపరిచి ఉంచినట్టు ఆహారంలో కొంచెం తనకి పెట్టాడు. కొంచెం తనకి పెట్టి ఆ తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోతూ ఏం చేసిందంటే తను తెచ్చుకున్న ఒక విగ్రహాన్ని కూడా, వాళ్ళు నమ్మేంటి దేవుని యొక్క విగ్రహాన్ని, పేరు చెప్పను కనుక అది ఆ విగ్రహం కూడా వాడికి ఇచ్చారు. ఎవరికి? లీహుకి ఇచ్చి వెళ్ళిపోయింది, తను మోసుకెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు లీహు ఉన్నాడు, లీకిమ్ ఉంది, వాళ్ళ చేతులు ఇక్కడ చిన్న బొమ్మ కూడా ఉంది ఇక్కడ. కనుక వాళ్ళ అమ్మ సిద్ధపరిచిన ఆ భోజనంలో కొంచెమేమో అతను తిన్నాడు, కొద్దిగా కొన్ని ఆ చెల్లి పెట్టాడు, కొంచెం ఆహార బొమ్మ కూడా పెట్టాడు.
చూసారా, ఆ చెల్లి తిన్నది, చక్కగా తిన్నది, వీడు కూడా కొంచెం తిన్నాడు. మరి బొమ్మ తిన్నదా? బొమ్మ తిన్నదా? తిన్నదా? తినదు. వెరీ గుడ్. ఆ బొమ్మ ఏమి తినదు. కనుక సాధారణంగా దాన్ని ఏమంటూ ఉంటారంటే మీ అన్న ప్రాంతాల్లో కూడా అటువంటి వాటిని నమ్మేంటి వారు వాటికి నైవేద్యము ఇది అంటారు. ఏమో నైవేద్యంనా? నైవేద్యమే. అది తిన్నా తినకపోయినా వాళ్ళ యొక్క మరి గ్రుడ్డితనాన్ని బట్టి వాళ్ళ పెడుతూ వస్తారు కదా. కనుక ఈ రీతిగా చూస్తుంటే ఏమన్నా అయిపోయిందట, నిలబడిపోయా. ఇది చివరిగా ఒక మాట చూసుకుందాం. వాళ్ళు మరి వాళ్ళకి ఏం లేదు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఆ తెచ్చుకో వాళ్ళ అమ్మ కొంచెం చేసిన ఆహారం కూడా అయిపోయింది. వాళ్ళ బట్టలన్నీ కూడా చిరిగిపోయి నల్లగా అయిపోయి ఉన్నాయి. బట్టలు కూడా ఒక అడుక్కున్న వాళ్ళ ఉన్నారు. కనుక వీళ్ళు ఏంటంటే మెల్లిగా దగ్గరలో ఉన్నట్టు ఒక పట్టణానికి వెళ్తే ఏదో కొంచెం తింటకన్నా దొరుకుతుందేమో, కొంచెం ఇంత భయం ఉండదు కదా అనుకుంటూ బయలుదేరారు, కానీ వెళ్ళలేకపోతున్నారు. ఏదో రీతిగా మొత్తం మీద ఆ ప్రాంతానికి వెళ్ళారండి. ఆ పట్టణం దగ్గర ఉన్న పట్టణానికి వెళ్ళారు. చిరిగిపోయిన బట్టలు అయితే వీళ్ళకి ఎంతో ఆకలితో ఉన్నారు. భోజనం లేదు వీళ్ళకి, బట్టలు లేవు, తాగటానికి నీళ్ళు లేవు, ఏమీ లేకుండా ఉన్నారు. వాళ్ళ తల్లి మోసుకెళ్ళిపోయారు, తండ్రి చనిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. కనుక వీళ్ళు ఈ సమయాల్లో చూసారా, కనుక వాళ్ళకి మరి చెప్పాను, నేను మొట్టమొదటి చెప్పాను, లీహు పండుకున్నప్పుడు వాడికి ఒక కళ వచ్చింది మొట్టమొదటి. ఆ కళలో ఇద్దరు స్త్రీలు కనిపించారు. ఒక ఆవిడేమో విదేశాల నుంచి వచ్చిన స్త్రీ, ఒక స్కిన్ ఏమో చర్మం ఏమో తెల్లగా ఉంది, అట్లాగే తనకి తెల్లటి గ్రే హెయిర్, పైన తెల్లగా ఒకలాగా బోధుంగ రంగులో ఉన్నట్టు తల, అట్లాగే మరి కళ్ళు కూడా బ్లూ కలర్లో ఉన్నాయి. ఇంకొక ఆవిడేమో వియత్నానికి ఆ దేశానికి చెందిన స్త్రీయే. వీళ్ళు అలా వెతుక్కుంటూ మరి తింటకు కూడా లేకపోతే అక్కడ వాళ్ళు ఆ హోటల్ దగ్గర ఎక్కడో పడేసినట్టు ఆ ఆటల్లో ఆ పాత్రలో కొంచెం అన్నం దొరికితే ఆ అన్నం తిన్నారు వాళ్ళు. కొంచెం వాళ్ళు తిని తర్వాత వాళ్ళు వెతుకుతూ వెళ్తున్నారు. చూసారా, అప్పుడు లీహుకి ఒక కోపం వచ్చింది. అయ్యి మనం తినపోయినా ఈ బొమ్మకి రోజు పెడుతున్నాం కదా, మరి తిని చక్కగా ఉంటుందేంటి, మాట్లాడదు, మనం ఇంత ఇబ్బంది పడిపోతున్నాం, ఏం మాట్లాడతాడు ఇదేంటి అని లీహుకి చాలా కోపం వచ్చింది. చూసారా, ఏమన్నా మాట్లాడుతుందా బొమ్మ? ఏం మాట్లాడదు. చూసారా, బైబిల్లో కూడా ఉంది, కీర్తన గ్రంథం 115 అధ్యాయము 4-8. ఇప్పుడు తీసి చదవక్కర్లేదు, కానీ అటువంటి బొమ్మల్ని పూజించడం కానీ బొమ్మలకి సేవించడం కానీ అవి అన్నీ ఉంటాయి. కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, కానీ ఏమీ చేయలేదు బొమ్మ. చేస్తారా? కనుక చాలాసార్లు మనం వింటూ ఉంటాం, ఏమని, ఆ దేవుడు అయ్యగారు ఈ వీధిలోంచి వెళ్తాడు అంటారు. వీధిలోంచి వెళ్తాడంటే ఏంటని చూస్తే ఏముంటుందో మోసుకెళ్తారు, మోసుకుని వెళ్తారు, అంతే, అంతకు మించి ఏమీ లేదు. కనుక ఈ భాగాల్లో మనం చూస్తున్న సత్యం అదే. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళు వెతుక్కుంటూ వెళ్తుంటే వాళ్ళిద్దరు కనిపించారు. ఎవరిద్దరు? ఆ విదేశాలకు చెందిన ఫారిన్ స్త్రీ, రెండోదేమో ఆ దేశానికి చెందిన స్త్రీ. వాళ్ళు కనిపించి వాళ్ళు దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు. కనుక ఏం చేశారంటే వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళను దగ్గర తీసుకుని ఆ చంటి బిడ్డని కడిగి శుభ్రం మంచి డ్రెస్ వేసి, చూసారా వాళ్ళు తింటాకి మంచి భోజనం పెట్టి దేవుని ప్రేమను వాళ్ళకి చూపిస్తూ వచ్చారు. చూసారా? కనుక రేపు చెప్పబోయేంటి మరి ఇదే కథ కంటిన్యూషన్లో చెప్తారు. ఆ యొక్క ఏ రీతిగా వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళకి చక్కటి స్నానం చేయించి మంచి బట్టలు వేసి ఆహారం పెట్టి దేవుని ప్రేమను వాళ్ళకి ఎలా కనపరిచారో ఆ విషయం రేపు దినాన్ని కథలో తెలుసుకుంటాం. రైట్.